పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ఇక్కడ ఎన్నపాల చంద్రలేఖ గారు వాళ్ళ హౌస్ని వేరే వాళ్ళు కబ్జా చేశారు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది గౌరవ డిప్యూటీ సీఎం సార్కి. ఇమీడియట్గా డిప్యూటీ సీఎం సారు తర్వాత గౌరవ కలెక్టర్ సార్ ఇద్దరు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించండి అని. ఈ గౌరవ ఎవరైతే ఈ చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ యొక్క మామగారు అంటే ఏమో మేనకోడలు అవుతుంది రంగారావు గారు, తర్వాత సత్యనారాయణమూర్తి గారు అని వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. వాళ్ళు 1940లో ఈ స్థలం 36 సెంట్స్ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా ఒకరి పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 88లో కోర్టు కూడా ఇద్దరికీ ఈక్వల్ షేర్ ఉందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ సత్యనారాయణమూర్తి గారు 36 సెంట్స్ మొత్తం కూడా నాదే అని చెప్పేసి అతను వీల్ నెంబర్ రాయటం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులకి బయట వ్యక్తులకి అది పార్టీషన్స్ చేసి అమ్మేయడం జరిగింది. ఇది ఇప్పుడు సివిల్ కోర్టులో కూడా అంటే మన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఇష్యూ పెండింగ్ ఉంది. కోర్టు ఆర్డర్స్ ఏదైతే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీలు లేదు. ఎవరైతే చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ హౌస్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కోర్టు ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది, అప్పుడు వరకు వాళ్ళు ఉండనివ్వండి, ఏమి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. కోర్టు ఆర్డర్ని బట్టి ఫర్దర్గా స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రమీల గారు చంద్రలేఖ గారు ఇక్కడే ఉంటారండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. మున్సిపల్ అధికారులు ఒకే డోర్ నెంబర్ మీద 3 ఇంటి పనులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. లేదండి, యాక్చువల్గా అది ఒకటే 36 సెంట్స్లో ఒకటే బిల్డింగ్ కట్టడం వలన దాన్ని అన్నిటి కలిపి ఒకటే ఇంటి పని వేస్తున్నారు. కానీ 88లో ఏదైతే పార్టీషన్ చేసిన తర్వాత 2 పార్టీషన్స్ బేస్ చేసుకొని 2 ఇంటి పనులు వేయాలి. అది వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకే ఇంటికి పన్ను వేయటం వల్ల అక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్లో కూడా 1915 ఆర్డర్ని ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేస్తూ అది పనికిరాదు, 1915లో ఇచ్చింది పనికిరాదు, 72లో ఇచ్చినప్పటి నుంచి అని చెప్పేసి కోర్టులో క్లియర్గా ఆర్డర్స్లో ఉన్నాయి సార్. దాన్ని కూడా మున్సిపల్ అధికారులు వాళ్ళు ఇచ్చిన కోర్టు ఆర్డర్స్లో అయితే 88లో మట్టికి కంపల్సరీగా అందరికీ ఏ షెడ్యూల్ బి షెడ్యూల్ అని ఎస్ సార్ ఆ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా 2 పనులు 3 పనులు ఎలా ఎట్లా ఇష్యూ చేస్తారు అసలు అది కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తాము. ఇంటెన్షన్గా ఏమైనా చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం. పిఠాపురం పట్టణం వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి, మున్సిపల్ అధికారులు తీరు ఈ విధంగానే ఉంది సార్. దాన్ని మీరు ఏ విధంగా ఏమన్నా వస్తే ఇది వాటిని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఆస్తి విషయంలో కూడా మున్సిపల్ అధికారులు హ్యాండ్ ఉంటుంది సార్ ఆపరేషన్లో. అది దాని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తామండి. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాం.